ఒక మట్టి నేల మీద వంకరగా ఉన్న పంచాయతీ చెట్టు కింద 25 తర్వాత ఊరి బాట పట్టిన రఘు కూర్చున్నాడు. చుట్టి ముసలివాళ్ళు, యువకులు కొంతమంది కూర్చున్నారు. ఎవరో అడిగారు, అన్న నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదంట, ఏదైనా సమస్య? వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగారు. అక్కడ రఘు ఒక చిన్నపాటి నవ్వు నవ్వి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో అందరూ వినండి, మన తాతల కాలంలో పెళ్ళి అనేది ఒక బాధ్యత, ఒక గౌరవం. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే 3 ముచ్చట అయిపోయింది. పెళ్ళైన నా మిత్రుడి పరిస్థితి, ఉదయం నుంచి రాత్రి వరకు భార్య, పిల్లలు, ఇంటి ఖర్చులు, ఒత్తిళ్ళు, ఎదుగుదల అనే మాటే మర్చిపోయాడు వాడు. కానీ నేనైతే నాకు బాధ్యతలు లేవు. నా ఉద్యోగంలో ఫోకస్ పెరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ అవ్వగలిగాను. 4 దేశాలు తిరిగాను. నిద్ర, డబ్బు, శాంతి ఇవన్నీ నాకు దొరికాయి. పెళ్ళైన వారం చూస్తే ఏముంది? పిల్లలు, స్కూలు, ఫీజు, భార్య, గొడవలు, బంధువులు, బాధ్యతలు. ఒక యువకుడు అడిగాడు, అన్నా ప్రేమ లేదా మీ జీవితంలో అని. రఘు ఒక్కసారి ఆలోచించి చిరునవ్వుతో అన్నాడు, ఉంది. కానీ ఆ ప్రేమ నాకు నా జీవితంపైనే ఉంది. నేను నా జీవితం పట్ల బాధ్యతగా ఉంటే, సంతోషంగా ఉంటే అదే నిజమైన ప్రేమ కదా. పెళ్ళి తప్పనిసరి కాదు సోదరా, ఇది ఒక ఆప్షన్. కానీ మనల్ని మనం ఆపుకోకుండా మన లక్ష్యాలను చేరుకునేలా చేసుకోవడం తప్పనిసరి. వాళ్ళందరూ రఘు మాటలు మౌనంగా వినసాగారు. ఆ మాటలో కొంతమందికి ఆలోచనలు పడేశాయి. రఘు చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి వివాహం అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వివాహం అవసరం అనుకోవడం తప్పు. జీవితంలో ప్రశాంతత, ఎదుగుదల ఇవి వ్యక్తి ఎంపికలపై ఆధారపడి ఉంటాయి.